చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సర్వే చేస్తే చాలా అట్లా తేలింది ఏంటంటే అవమానం. ఎవరైనా నలుగురిలో ఒక మాట అన్నా ఏమన్నా కూడా వాళ్ళు అవమానంగా ఫీల్ అయిపోయి మరుసటి రోజుకే సేవ అయిపోతున్నారు వాళ్ళు. దీనివల్ల ఏంటి నష్టం అంటే నేను ఒకటే చెప్తాను, నువ్వు నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ కోసం బ్రతుకు, అంతేగాని సమాజం కోసం బ్రతక్కు. ఎందుకంటే సమాజం ఎప్పుడు ఒకలా ఉండదు. ఇవాళ నిన్ను చప్పట్లు కొట్టి అభినందించిన వాళ్ళే రేపు పొద్దున్న నిన్ను ఇన్సల్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా సమాజం గురించి బతకూడదు. నీ గురించి నువ్వు బతుకు. నీ ఫ్యామిలీ ఎట్లా పోషించాలి, నేను సరిగ్గా చూసుకుంటున్నానా లేదా, అన్ని బాధ్యతగా నడుచుకుంటున్నానా లేదా, అది. అంతేగాని నాకు పేరు కావాలి, ప్రఖ్యాతలు కావాలి, వాటిని సంపాదించుకునే విధానం వేరే ఉంటుంది. కానీ దానివల్ల మైనస్ పాయింట్ ఏంటంటే నలుగురిలో ఒక మాట ఎవరైనా ఒక మాట వదిలేసిన తల కొట్టేసినట్టు ఉంటుంది అనమాట. అంటే ఇంకా ఆడ ముందు తల ఎట్టుకుని తిరగలేని పరిస్థితికి వచ్చేస్తాం. అలాంటి దాంట్లోనే ఒక సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నాం. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ముందు మీ బాధ్యతని మీరు చక్కగా నివర్తించుకుని చక్కగా చేసుకుని లైఫ్ లీడ్ చేయండి. అంతేగాని రేపేదో అంటారని చెప్పి వాళ్ళ కోసం బ్రతకద్దు. హ్యాపీగా బతకండి అంతే.